హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ వ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ అది. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసిందంటే మన శివన్న ఉన్నాడు కదా, శివన్న వాళ్ళ వినాయకుల సెట్ దగ్గరికి అయితే రావడం జరిగింది. అలా శివన్న వచ్చేసి మన పిఓపి గణపతి పప్పలను అండ్ మన మట్టి గణపతి పప్పలు అయితే చేయడం జరుగుతుంది. ఆ మట్టి గణపతి పప్పలలో ఒక చాలా స్పెషల్గా ఉన్నది. ఏంది స్పెషల్ ఏంటిదని మాత్రం మీకు నేను కార్టూన్ మన విగ్రహాలు ఉంటాయి కదా గణపతి పప్పలు, ఆ గణపతి పప్పలు ఉండడం జరిగింది. మీకు ఒకవేళ ఆ గణపతి పప్పలు మాత్రం ఆల్మోస్ట్ బుక్ అయిపోవడం జరిగింది. ఒకటి వచ్చేసి మన కరీంబాద్ పద్మశాలి సంఘం అంట, అక్కడికి బుక్ కావడం జరిగింది. వాళ్ళు ఇంకోటి ఏంటంటే మీకు ఏమేమి మోడల్ గణపతి పప్పలు ఉన్నాయి ఇంకా ఏంటిదని మాత్రము మీకు తప్పకుండా వీడియో రూపంలో చూపిస్తా. ఆ వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే శివన్న కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇచ్చాను కదా, మీరు తప్పకుండా మాత్రం ఒకసారి శివన్నకు మాత్రం కంపల్సరీ కాల్ చేయండి. కాల్ చేసి మాత్రం మీకు ఏమైనా విగ్రహాలు చేయించుకోవాలని కూడా మాత్రం అన్న ఫోటో ఇచ్చి చేయించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మరి బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మొత్తం ఏమేమి మోడల్ విగ్రహాలు ఏందని మాత్రం చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ వ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్ అది. ఫ్రెండ్స్, ఇలా మన వీడియో టాపిక్ వచ్చేసిందంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన శివన్న వల్ల గణపతి పిఓపి గణపతి పప్పలను అండ్ మట్టి గణపతి పప్పలు అయితే షెట్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు గణపతి పప్పలు. అండ్ ఇది చూడండి, మొత్తము ఈ అన్న లొకేషన్ ఎక్కడ అంటే మనకు వచ్చేసి మనము కాశీబుగ్గ ఉంది కదా, వరంగల్ కాశీబుగ్గ సర్కిల్ నుంచి స్ట్రేట్గా మన వేణుమాముల మార్కెట్కి వెళ్తుంటే సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ నుంచి రైట్ సైడ్ అక్కడ చూసుకోవచ్చు మనకు రైట్ సైడ్ వెహికల్ అయితే వస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ వెహికల్ వస్తుంది కదా, అక్కడ ఈ రూట్లోకి వెళ్తే మాత్రం మనకు సీకేఎం కాలేజ్ కాడికి కూడా వెళ్తుంది. లెఫ్ట్ నుంచి వెళ్తే మళ్ళీ ఆ లారీ వెళ్తుంది చూడండి, ఆ లారీ నుంచి లెఫ్ట్కి వెళ్తే మాత్రం సీకేఎం కాలేజ్కి వెళ్తుంది. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు మనకు మట్టి గణపతి పప్పలు చూసుకోవచ్చు. ఇంకా ఫటాఫట్ అయితే మేకింగ్ అయితే కావడం జరుగుతుంది. చూడండి, మనకు స్టాండింగ్ పొజిషన్లో మాత్రం మట్టి గణపతి పప్ప చూడేసుకోవచ్చు మనం, చాలా ఎక్సలెంట్. అండ్ అలానే మనకు ఏంటంటే పద్మశాలి సంఘం మన కరీంబాద్ వాళ్ళది ఇక్కడ గణపతి పప్పు ఉన్నది. వాళ్ళది గణపతి పప్పది మనకు ఎపిసోడ్ 2లో మాత్రం వాళ్ళది అప్డేట్ అయితే ఇస్తా. ఒకసారి లోపలికి పోతున్నా, ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇక చూడండి కట్టెలు గిట్లా ఉన్నాయి అంతా. కొంచెం నా వీడియో అనేది కొంచెం లెంత్ అవుతుంది, కానీ మాత్రం మీరు తప్పకుండా మాత్రం నా వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకండి, ఫార్వర్డ్ చేయకండి, మీకు అర్థం కాదు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు సెట్టింగ్ మహారాజా మోడల్లో కూర్చొని ఉండడం జరిగింది. గణపతి పప్ప పగడి పెట్టుకొని బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. ఇక్కడ సెకండ్ కోట్ మట్టి కూడా ఎక్కడం జరిగింది పెట్టేసిన వాళ్ళు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి గణపతి పప్పలు మాత్రం. మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మాత్రం మనకు హార్స్, మన గుర్రం చూసింది కదా. ఈ గణపతి పప్ప హైట్ వచ్చేసి మేబీ ఒక 12 feet ఉంటుంది గణపతి పప్ప. మీకు ఒకవేళ నచ్చితే మాత్రం అన్న కాల్ చేయండి, ఫస్ట్ అన్న కాల్ చేసి మాత్రం అడగండి, చూద్దాం. ఇంకా మంచి కార్టూన్ గణపతి పప్పలు చెప్పాను కదా, ఆ గణపతి పప్పలు కూడా మీకు చూపిస్తా. చూసుకోవచ్చు ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మనకు గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు మహారాజా మోడల్లో కూర్చొని ఉండడం జరిగింది. ఇంకా మనకు ఆశీర్వాదం చేయకి ఇట్లా ఇంకా ఏం ఫిట్టింగ్ కాలేదు, ఓన్లీ ఫేస్కి ఓన్లీ డబల్ కోట్ మట్టి అయితే ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణపతి పప్ప, ఇక్కడ చూసుకోవచ్చు గణపతి పప్ప. ఇక్కడ ఏంటంటే కొంచెం లైటింగ్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా చూపిస్తాం మీకు, చాలా డిఫరెంట్ గణపతి పప్పలు అయితే. ఇది మొత్తం కార్టూన్ అని చెప్పాను కదా మీకు. ఇక్కడ చూసుకోవచ్చు గణపతి పప్ప చాలా క్లియర్గా అనిపిస్తుంది మనకైతే, చాలా బ్రహ్మాండంగా ఉంది కదా. మీకు తప్పకుండా ఇక్కడ ఉన్న గణపతి పప్పలు మాత్రం తప్పకుండా నచ్చుతాయంటే నేను అనుకుంటున్నా. చూసుకుందాం ఇంకో గణపతి పప్పని పోయి చూద్దాం. మనకు ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది గణపతి పప్ప. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఈ హార్స్ని ఏమంటారో మాత్రం మీరు తప్పకుండా మాత్రం నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మాత్రం ఆ హార్స్ పేరు అయితే చెప్తాను నేను, ఎందుకంటే నాకు తెలియదు అది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు గణపతి పప్ప చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో మహాదేవుడు అయితే ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. అండ్ అలానే గణపతి పప్పకు రైట్ సైడ్లో చూసుకుంటే మహాదేవుడు, అండ్ అలానే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు త్రిశూలం సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది గణపతి పప్ప, చూసింది కదా. కొంచెం ఇక్కడ చూసుకుందాం ఇంకో గణపతి పప్ప, మొత్తం మన మహాదేవుని కాన్సెప్ట్ చూసింది కదా. గణపతి పప్పను మొత్తం మన మహాదేవుని కాన్సెప్ట్ ఇదంతా చూడండి. జడలు ఇట్లా మొత్తం ఎట్లున్నాయో అంటే మస్తు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ చేతిలో చూసుకున్నట్టయితే మనకు త్రిశూలము. చూద్దాం ఇంకో గణపతి పప్ప దగ్గర చూద్దాం మనం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకు గరుడ పక్షి అయితే ఉండడం జరిగింది. చూసుకోవచ్చు మొత్తం బ్యాక్గ్రౌండ్లో మాత్రం మొత్తం సూర్యుని
ఫైర్స్ ఉంటాయి కదా, అవి అయితే ఉండడం జరిగింది. చూడండి మొత్తం గణపతి పప్ప అయితే మొత్తం సిట్టింగ్ పొజిషన్ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. ఈ గణపతి పప్ప హైట్ వచ్చేసి మనకు ఒక 10 ఫీట్స్ ఉంటాయి గణపతి పప్ప. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా బుక్ చేసేసుకోండి. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప మాత్రం ఎక్సలెంట్, అసలు మంచిగా ఉన్నది గణపతి పప్ప. చూద్దాం. చూసింది కదా ఈ గణపతి పప్పను. చెప్పాను కదా మీకు ఫస్టే, నేను కొంచెం వీడియో అనేది కొంచెం లెంతీ అవుతుంది, ఎందుకంటే మట్టి గణపతులు కాబట్టి చాలా ఒక్కొక్క వీడియో అనేది మీకు చాలా క్లియర్గా నేనైతే చూపెట్టడం జరగాలి కాబట్టి. అండ్ అలానే ఇక్కడ గణపతి పప్పని చూసుకుంటే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్లో శివుని బొట్టు ఉంటుంది చూసినా, అడ్డబొట్టు. ఆ బొట్టు మధ్యలో మనకు త్రిశూలం అయితే పెట్టడం జరిగింది. చూడండి పగడి కూడా చూసుకున్నట్టయితే మనకు మహారాజా పగడి పెట్టడం జరిగింది. చూడండి ఈ గణపతి పప్ప హైట్ కూడా ఒక 9 ఫీట్స్ గణపతి పప్ప. అండ్ చూసుకోవచ్చు ఇంకో గణపతి పప్ప చూడండి. ఇక మనము మాత్రం ఇక్కడికైతే ప్రజెంట్ అయితే ఇక్కడ 2 ఫేసెస్ మన ఒకటి గణపతి పప్ప ఉన్నది, చాలా డిఫరెంట్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మహాదేవుని కాన్సెప్ట్ ఈ గణపతి పప్ప. అక్కడ మనకు ఇంకా ఏమేమి వస్తుందో తెలియదు. ప్రజెంట్ అయితే మనకు ఇది పాము అయితే ఉండడం జరిగింది. పామా డ్రాగన్ అనుకుంటాను, నేను తెలిసి డ్రాగనే కావచ్చు. చూడండి ఈ గణపతి పప్ప హైట్ వచ్చేసి ఒక 10 ఫీట్స్ గణపతి పప్ప. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప దగ్గరికి వెళ్దాం. ఇంకో గణపతి పప్ప చూసుకుంటే మనకు ఇక్కడ చూడండి ఒకటి వచ్చేసి ఏనుగు ఫేస్ అండ్ దంతాలు కూడా చూడండి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి కదా దంతాలు. గణపతి పప్ప హైట్ వచ్చేసి కూడా ఒక 10 ఫీట్స్ గణపతి పప్ప. చూడండి ఇక్కడ చూసుకోవచ్చు ఒక గణపతి పప్పని అయితే చూపిస్తున్నాం మీకు. మన ఈ గణపతి పప్ప వచ్చేసి మనకు ఛత్రపతి శివాజీ మహారాజు వారు ఉంటారు కదా, వారి కాన్సెప్ట్ ఈ గణపతి పప్ప. చూసుకున్నట్టయితే బ్యాక్ డ్రాప్ ఇట్లా మొత్తం సేమ్. ఇప్పుడే ఏంటంటే ఫస్ట్ మట్టి పెట్టడం జరిగింది వాళ్ళు. అండ్ ఈ గణపతి పప్పకు ఏంటంటే ఆ సింహాసనానికి ఫేసెస్, లయన్ ఫేసెస్ వస్తాయి కంపల్సరీగా. నాకు తెలుసు అది. ఆల్మోస్ట్ నేను కూడా ఫోటో చూసిన, చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ అలానే ఒక చేతిలో చూసుకున్నట్టయితే మనకు తలవారు పట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది. ఆ పగడి కూడా వచ్చేసి ఉంటుంది కావచ్చు, నాకు తెలిసి అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ కాన్సెప్ట్ అని చెప్పాను కదా, కంపల్సరీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కాన్సెప్ట్ ఇదైతే. ఇది నాకు తెలిసి అయితే ఎవరన్నా బుక్ చేసుకుంటే మాత్రం వాళ్ళు కామెంట్ రూపంలో నాకు చెప్పండి, మీకు అప్డేట్ అయితే నేను ఇస్తాను. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణపతి పప్ప. చూసుకుంటే మాత్రం మనకు నంది పైన కూర్చొని ఉండడం జరిగింది గణపతి పప్ప. చూడండి ఈ గణపతి పప్ప హైట్ వచ్చేసి ఒక 8 ఫీట్స్ గణపతి పప్ప. చూసాను కదా, ఇది ఏంటంటే మొత్తం ఇప్పుడే మట్టి అనేది పెట్టడం జరిగింది కాబట్టి మీకు అంత క్లియర్గా నాకు కనిపిస్తే నేను మీకు చెప్తున్నా. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా మట్టి గిట్ల ఇంకా ఏం పెట్టలే గణపతి పప్పలకు. ఇక్కడ చూసుకోవచ్చు ఒక 7 ఫీట్స్ గణపతి పప్ప. ఈ గణపతి పప్ప చూడండి చాలా ఎంత బాగున్నదంటే అసలు చాలా బ్రహ్మాండంగా ఉన్నది అసలు. నాకు తెలిసి అయితే మాత్రం ఈ గణపతి పప్ప చూసాను కదా. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణపతి పప్ప. అసలు ఏంటంటే ఇక్కడ కొంచెం వర్క్ అనేది అవుతుంది కదా, ఇప్పుడు ఇంకా లైట్స్ ఇట్లా అన్నీ ఫిట్ అవుతున్నాయి మీకు. ఇంకా ముందు మాత్రం మంచిగా మాత్రం చూపిస్తాను ఇంకా, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే లైటింగ్ అనేది కొంచెం దూరం ఉన్నది. కొన్ని లైట్స్ అనేది పడుతున్నాయి, కొన్నిటి మీద పడతలు. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా మొత్తం గడ్డ అయితే చుట్టుకొని ఉన్నాయి కానీ గణపతి పప్పలకు. ఇక్కడ చూపిస్తున్నాం మీకు ఒక గణపతి పప్ప కూర్చొని చాలా బ్రహ్మాండంగా కూర్చొని ఉన్నాయి గణపతి పప్ప. చూడండి చూసింది కదా ఈ గణపతి పప్ప. అండ్ ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే నాకు మహాదేవుని ఈ కాన్సెప్ట్ ఏంటో నాకైతే తెలియదు. ఇంకో చెప్పాను కదా మీకు కార్టూన్ గణపతి పప్పలని చాలా ట్రెండింగ్ అవుతున్నాయి ఇప్పుడు ఈ మధ్యలో మన వరంగల్లో. చూసుకోవచ్చు చాలా క్లియర్గా చూపిస్తున్న గణపతి పప్ప మీకు. ఈ గణపతి పప్ప ఎవరిదో మాత్రం ఉంటే మాత్రం నాకు తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో నా వరంగల్ గణేష్ ఐడల్స్ అనే పేజ్ ఉంది కదా, దాంట్లో మాత్రం ఫాలో చేయండి. దాంట్లో మాత్రం కామెంట్ కూడా పెట్టండి, నేను వాళ్ళకు కూడా అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అండ్ అలానే ఇక్కడ చూసుకుందాం ఇంకో గణపతి పప్ప అయితే చూద్దాం. చాలా బ్రహ్మాండంగా మనకు గిటార్ వాయించుకుంటూ కూర్చొని ఉన్నది చూడండి గణపతి పప్ప. ఎంత క్యూట్ అంటే అంత క్యూట్గా ఉన్నాయి గణపతి పప్ప. చూసింది కదా చూడండి ఎక్సలెంట్ గణపతి పప్ప. ఈ గణపతి పప్ప ఏంటంటే మొత్తం మన కార్టూన్ గణపతి పప్పలే. చూసింది కదా. అండ్ అలానే ఇంకో గణపతి పప్పకి చూద్దాం. చూసుకోవచ్చు ఈ గణపతి పప్ప ఇంకో గణపతి పప్ప కూడా సేమ్ బ్రహ్మాండంగా ఉన్నాయి కదా గణపతి పప్ప. ఈ గణపతి పప్ప చూడండి ఆల్మోస్ట్ ఆల్ ఈ గణపతి పప్పలు హైట్ ఎందుకు చెప్తలే అంటే ఈ గణపతి పప్పలు అనేది బుకింగ్ అయిపోయడం జరిగింది. కావాలంటే దానికోసమే నేను హైట్స్ అనేది చెప్తలేను. మీకు కావాలనుకుంటే మాత్రం అన్నవాళ్ళు మళ్ళీ ఒకటి చేసి ఇవ్వమంటే కూడా చేసిస్తారు. మనం వచ్చినప్పుడు ఏంటంటే ఈ గణపతి పప్పలకు ఓన్లీ ఫస్ట్ కోటింగ్ మట్టి పెట్టడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు కరీంబాద్ పద్మశాలి సంఘం వాళ్ళది
వాళ్ళది ఈ గణపతి పప్ప. మరి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయంటే వాళ్ళ గణపతి పప్ప. ఇప్పుడు వాళ్ళ గణపతి పప్పకి వచ్చేసిందంటే మన సెకండ్ మట్టి కూడా పెట్టడం జరిగింది. చూడండి ఎక్సలెంట్ అసలు మాత్రం ఈ గణపతి పప్ప మాత్రము చూసింది కదా. ఈ చూడండి గణపతి పప్ప. ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ప్రజెంట్గా అయితే మాత్రం ప్లీజ్ అండి మీకు మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తా. మీరు తప్పకుండా మాత్రం నాకు కామెంట్స్ లైక్స్ షేర్స్ అయితే చేయండి. మీ గణపతి పప్ప అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణపతి పప్ప చూసుకుంటే మనకు చంద్రవంక ఉంటుంది కదా, చంద్రవంక పైన గణపతి పప్ప కూర్చొని ఉండడం జరిగింది. ఆ మూషికుడు కూడా చంద్రవంక పైన 2 మూషికులు ఉన్నాయి చూడండి. చూసింది కదా చాలా బ్రహ్మాండంగా ఉంది కదా ఈ గణపతి పప్ప. ఇంకా కలరింగ్ అయితే మాత్రం అసలు ఎక్సలెంట్ ఉంటుంది కావచ్చు నాకు తెలిసి అయితే. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికైతే మన శివాజీ వాళ్ళ గణపతి పప్పల షెట్లో మాత్రం మొత్తం అప్డేట్ కార్టూన్ గణపతి పప్పలు కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలానే మీకు ఇంకా ఇక్కడ గణపతి పప్పలు నచ్చితే మాత్రం తప్పకుండా మాత్రం వచ్చి ఇక్కడ బుక్ చేసేసుకోండి. అన్నవాళ్ళ దగ్గర అన్నవాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను కదా, మీకు లొకేషన్ కూడా నేను వీడియో త్రూ చూపించాను. కొంచెం నా వీడియో లెంత్ అయింది కావచ్చు, ఎందుకంటే మాత్రం చాలా గణపతి పప్పలు ఒక్కొక్క మట్టి విగ్రహాలు అంటే చాలా కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం వీడియో లెంత్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వరంగల్ గణేష్ ఐడల్స్ అని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి కలుస్తా కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.